రోడ్డుకు మధ్యలో పంట కాలువ తవ్వడం కారణంగా 200 మంది ప్లాట్ యాజమానులు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలోని వసంతలక్ష్మి కాలనీ ప్లాట్ యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 33 అడుగుల రోడ్డులో 6 అడుగుల మేర పంట కాలువకు అనుమతి ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు రోడ్డుకు మధ్యలో 20 అడుగుల మేర కాలువ తవ్వారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని రోడ్డుకు ఒకవైపు 6 అడుగుల మేర పంట కాలువ తవ్వుకొని తమకు రోడ్డు మార్గం ఉంచాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలో వసంతలక్ష్మి నగర్ వెంచర్లో రహదారి మధ్యలో పంట కాలువ ఏర్పాటుకు తవ్వకాలు జరపడం పట్ల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 55/1లో ఏర్పాటైన ఈ కాలనీలో ఇప్పటి వరకు 200 ప్లాట్లు అమ్ముడవగా 76 ప్లాట్లు సిఆర్డీఏ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మంజూరయ్యాయని తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లో 33 అడుగుల రహదారి ఉన్నప్పటికీ ఇటీవల ఓ రైతు అదే రహదారి మార్గంలో కాలువ తవ్వకాలు చేపట్టారని వారు తెలిపారు. స్థానిక ఎంఆర్ఓ టౌన్ ప్లానింగ్ అధికారులు కాలువను 6 అడుగుల విస్తీర్ణంలో తవ్వాలని సూచించిన సదరు రైతు 20 అడుగుల మేర రహదారి మధ్యలో తవ్వడంలో రహదారి పూర్తిగా మూసుకుపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతులకు వ్యతిరేకం కాదని ప్లాట్లకు రహదారి ఉండేలా మార్గం వదిలి కాలువ నిర్మించాలన్నారు. అవసరమైతే తూములు వేసే ఖర్చును తామే భరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2019 నుండి ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు లేవని ప్లాట్లు అభివృద్ధి జరగడానికి అవకాశాలున్నప్పటికీ రహదారి మూసివేయడంతో యాజమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. అయితే నాకు బాగా తెలుసు, నేను వచ్చేసి అక్కడ ఆ దారి కూడా పోయించాను పోవటానికి రావడానికి. మరి అదంతా తవ్వేశారు. వ్యవసాయం పంటలేమీ లేవు, అంతా బీడే కదా, పండించే పంటలేమీ లేవు. మరి వాళ్ళకి పోవటానికి రావటానికి ఇంటికి దారికి ఇబ్బందిగా చేసేసారు. మళ్ళీ కావాలని చేశారంటారా? అది ఎలా చేశారో అవసరం కోసం చేశాడా, కావాలని చేశాడా? అంటే ఏది పండించుకోవడం పంటలు ఏమీ లేవు కదా. సైడ్ తీసుకుంటారు, కావాలని పేరు శ్రీకాంత్. ఇక్కడ మా బావగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో స్థలంగా అన్నారండి. అయితే ఆయన కూడా అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏదో ఇల్లు కట్టుకొని ఉండాలని కోరిక ఉంటుంది. అలా అని మేము వచ్చి కట్టుకుందామంటే ఇక్కడ దారికి బాగా ఇబ్బంది జరుగుతుంది. కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు అందరూ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ కొంచెం ఇక్కడ దగ్గర 200 ఫ్లాట్లు ఉన్నాయండి. మాకు దారికి బాగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కొంచెం మీరు అందరూ సహకరిస్తే మేమంతా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ ఉంటుంది. మేమందరం కూడా ఇక్కడ ఇల్లులు కట్టుకొని నివసించడానికి ఉంటుందని భావిస్తున్నామండి. మీరే హెల్ప్ చేయాలి. అంతకన్నా మాకు ఇక్కడ వేరే హోప్ ఏమి లేదు. ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి మేడం గారు చెప్పినట్టు ఒక వాళ్ళకి నీళ్లు పోయే ప్రొవిజన్ వాళ్ళకి ఇచ్చి మాకు నడవటానికి దారి ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇది రిక్వెస్ట్. అందరూ పట్టించుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కిరణ్మయ్. నేను ఇక్కడ నివసిస్తున్న సూర్యకళ గారి అమ్మాయిని. మేము 2018లో మేము ఇక్కడ సైట్ కొనుక్కున్నాము. మేము మొత్తం 200 ప్లాట్లు గల వెంచర్ అండి ఇది. గత 2000 సంవత్సరం నుంచి ఇక్కడ వెంచర్ స్టార్ట్ అయ్యింది. కొంతకాలం నాటికి 2009 నాటికి వ్యవసాయం అనేది కొంత తగ్గుముఖం పడతా వచ్చింది. మనకి వాళ్ళ నిత్యావసరానికి మనకి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. అలాగే రైతులకు కూడా మనం సహకరించాలని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మనము ఇల్లు వేసుకోకుండా ఆగటం జరిగింది. 2018 కరోనాకి ముందు పూర్తిగా వ్యవసాయం అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు 2024 నుంచి సిఆర్డీఏ పరిధిలోకి కూడా కొన్ని మా ప్లాట్లు వెళ్ళటం జరిగింది. ఎన్ని అయినాయి బాబాయ్? ఎల్ఆర్ఎస్లో 70 ప్లాట్ల వరకు ఎల్ఆర్ఎస్లు అయినాయండి. అయితే ఇప్పుడు మేము అందరం కూడా ఇల్లు వేసుకొని అందరం పక్క ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసించి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ముందుకొచ్చి ఉన్నాము. అయితే అందరికీ తెలిసిందే, ఎక్కడెక్కడ పొలాలకి నీరు అనేది వెళ్తూ ఉంటుంది. మాకు కూడా మా ఫ్లాట్లో ఉన్న వెంచర్లో ఒక రోడ్డుకి వచ్చేసరికి రెవెన్యూ పొరంబోకు రోడ్డుకి దాన్ని బోధకాలువలాగా ఆంధ్రరత్న పంపింగ్ హౌస్ నుంచి నీరు వదలడం అనేది జరుగుతూ ఉంటుందండి. వ్యవసాయం చేసుకునేటప్పుడు డబ్బులు కట్టించుకొని అక్కడ నుంచి నీరు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్యవసాయం లేని భూమి అయితే మా వెంచర్ వెనకాల సుమారు 3 ఎకరాల లోపు ఉంది. ఒక 50 సెంట్లలో మాత్రం ఇప్పుడు గోంగూర వేసినది ఇటువైపు ఉంది.
కాబట్టి ఇప్పుడు వారి నిమిత్తం గవర్నమెంట్ 6 అడుగులు ఒక పక్కకు తీసుకొని మిగతా 27 అడుగుల లోపు మీరు నడవండి అని అక్కడ ఎంఆర్ఓ గారి నుంచి కానీ సిటీ ప్లానర్ గారి దగ్గర నుంచి కానీ అన్ని విధాలా మనకి జరిగింది. కానీ అనుకోని నిమిత్తము రైతులు రోడ్డు మధ్యలో నుంచి తవ్వేశారండి. దాని నిమిత్తం మేము బయటికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమైన గవర్నమెంట్ వారందరినీ కూడా మాకు అంతకుముందు రోడ్డు ఉందండి, రోడ్డు ఉందనే అమ్మేటప్పుడు కూడా సైడ్కి ఉండేది కాలువ. ఇప్పుడు ఏం చేశారంటే సైడ్ కాలువ తీసి మధ్యలో తోమారు, వెళ్ళటానికి దారి లేకుండా చేశారు. అది సరి చేయమని గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం. నిజంగానే దానికి అవసరమా వాటర్ 1 ఎకరం ఉందండి, వెళ్ళాలి, వాటర్ వెళ్ళాలి, సైడ్కి తీసుకోవాలి కాలువ. సెంటర్లో తీసి రోడ్డు లేకుండా చేస్తే ఎట్లా? రిక్వెస్ట్ చేశారా? ఏమండి విషయం ఇదని రిక్వెస్ట్ చేశారా? ఎంఆర్ఓ గారికి చెప్పారు. చేసామండి. ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చి వచ్చి ఉన్నామండి. అది ఎలాగా చేశారు అంటే టౌన్ ప్లానర్ గారికి మాకు రోడ్డు లేకుండా, మాకు కాలువ లేకుండా చేశారు అని చెప్పేసి పెట్టారు. అయితే గవర్నమెంట్ వారు వచ్చారు, డిప్యూటీ సిటీ ప్లానర్ గారు వచ్చి ఇది మీది కాదు, రైతులది కాదు, ఇది రెవెన్యూ పోరంబోకు రోడ్డు, ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఇందులో బోధ కాలువ అనేది ఎఫ్ఎన్బిలో ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక సైడ్కి ఉన్న కాలువ ఆ బోధ కాలువను అట్లాగే ఉంచి మిగతాది మీరు రహదారి నడక వాడుకోండి అని చెప్పి ఇచ్చారండి. అయితే ఇప్పుడు వాళ్ళు అలా కాకుండా నడి రోడ్డు మధ్యలో సెంటర్లో పెట్టి తవ్వేసి మీరందరూ కూడా గమనించే ఉంటారు, కనీసం ఒక అడుగు వేయటానికి కూడా లేకపోకుండా తవ్వించారు. ఇప్పుడు బండి కూడా రాదు. బోధ కాలువ 6 అడుగులు ఉందండి. ఆల్రెడీ సిఆర్డిఏ పరిధిలో బోధ కాలువ 6 అడుగులు ఉంది. మనకి మినిమం 20 అడుగుల చిల్లర అక్కడ రోడ్డు వస్తుంది. అటు కానీ ఇటు కాలువ పోయినా కానీ మనకి మధ్యలో 27 అడుగుల చిల్లర వస్తుంది. ఇటువైపు కాలువకి రోడ్డు తీసుకున్నా కానీ ఇటువైపు ప్లాట్ల వాళ్ళకి తీసుకున్నా కానీ మనకి మధ్యస్థ 20 అడుగులు ఉంటుంది. అది కాలువ సైడ్కి తీయమని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏమని కోరుకుంటున్నామంటేనండి, ఆ కాలువ అనేది అయితే ఇటువైపా లేదా అటువైపు సైడ్కా ఏంటంటే మనకి అటు హైటెన్షన్ వైపు కూడా ఒక రహదారి లాగా ఉండేది. ఏంటంటే సిఆర్డిఏ చేయాలి అని ఆయన 40 అడుగులు రోడ్డు తీసాడు, కానీ హైటెన్షన్ ఉండటం వలన